ఆంధ్ర అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో దాంట్లో భాగంగా మన డిసెంబర్ 26 నుంచి 45 రోజుల పాటు ఈ పండుగ జరగబోతుంది. ఓకే, ఆరోగ్యంగా జీవించు, ఆనందంగా జీవించు, బీ ఫిట్ అండ్ లివ్ ఫిట్. అంటే మనం రోజు ఒక గంట మనం ఆరోగ్యం మీద, ఆటల మీద శ్రద్ధ పెడితే మనం అందరం కూడా హాయిగా మన జీవనాన్ని సాగించవచ్చు. సో దాంట్లో భాగంగానే ఒక 5 ఈవెంట్స్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఇందాక చెప్పారు, కబడ్డీ, ఖోఖో అండ్ వాలీబాల్. ఈ 5 కూడా రూరల్ స్పోర్ట్స్, టీమ్ స్పిరిట్ తోటి ఉండేటువంటి గేమ్స్. సో దాంట్లో భాగంగా ప్రతి సచివాలయం స్థాయిలో కూడా మేము టీమ్స్ ఫామ్ చేసి ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. సచివాలయం స్థాయిలో పంచాయత్ సెక్రటరీ గారు అండ్ మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, అలాగే డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ అండ్ రాష్ట్ర స్థాయిలో కూడా జరుగుతాయి. సో ఇందులో ప్రైజ్ మనీ ఒకటే కాకుండా పిల్లల్లో ఈవెన్ మహిళలు కూడా ఉన్నారు. ఇందులో పురుషులకి జరిగే గేమ్సే కాకుండా అందరు మహిళలు కూడా పాల్గొవచ్చు. వయసుతో కూడా నిమిషం లేదు, 60 కాదు 70 ఏళ్ళ వాళ్ళు కూడా పాల్గొవచ్చు. ఎందుకంటే ఆటలు ఆడటం వల్ల ఒక మనిషిలో జోష్ పెరుగుతుంది, ఇంకొక స్పిరిట్ పెరుగుతుంది, మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. సో అది టాలెంట్ని గుర్తించాలని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం. అందుకే ఈ మధ్యకాలంలో చూస్తుండొచ్చు, మన ఇండియా కూడా ఒలింపిక్స్లో చాలా ఎక్కువ మోర్ దెన్ 100 మెడల్స్ సాధించడం జరిగింది. సో ఇంకా రాబోయే 100 crores పాపులేషన్ దాటిన మన భారతదేశంలో రేపు పొద్దున ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలంటే యంగ్ టాలెంట్ని గుర్తించాలి. సో దానికి ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో దీంట్లో ప్రతి ఒక్కళ్ళు చైతన్యం చేయడానికి ఈరోజు మేము ఒక ర్యాలీ, ఒక మ్యారథాన్ లాంటివి చేస్తున్నాము, ఒక 1 km. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు మరింతగా జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ.